దగ్గరలో ఉన్న కిరాణా షాప్లో దొరికేస్తుంది. హాయ్ గాయ్స్, తమ్నేల్ చూశారు కదా. పూరి జగన్నాథ్ గారి సినిమాలంటే నాకు చాలా ఇష్టం భయ్య. అండ్ పూరి జగన్నాథ్ యాజ్ ఎ పర్సన్ కూడా చాలా ఇష్టం భయ్య నాకు. ఆయన ఫిలాసఫీ, ఫెరోసియస్. ఇన్ఫాక్ట్ కొన్ని హీరోల ఫేవరెట్ మూవీస్ ఏంటినివి అంటే నేను మహేష్ బాబుది పోఖ్రి ఇంకా బిజినెస్ మ్యాన్ అని చెప్తా. జూనియర్ ఎన్టీఆర్ది టెంపర్ అని చెప్తాను. అండ్ నాగార్జున గారిది శివమణి అని చెప్తాను. ఇక్కడ ఈ మూవీస్ అన్నిటిలో కామన్ పాయింట్ పూరి జగన్నాథ్ గారు. బట్ మోస్ట్ అన్ఫార్చునేట్ ఏంటంటే పూరి గారు ఇలాంటి సినిమాలు తీస్తున్నారు, డబల్ స్మార్ట్ లాంటి సినిమాలు. ఇట్స్ ఓకే, అందరి కెరియర్స్ ఎప్పుడు హైలోనే ఉండాలని కోరుకోవడం కూడా చాలా తప్పు. అలా ఉండాలని కూడా రూల్ లేదు. బట్ యాజ్ అ వ్యూవర్ ఒక సినిమాకి వెళ్ళి చూసినప్పుడు ఆ నొప్పి నాకే తెలుస్తుంది. ఇది పని చేస్తుంది. దగ్గరలో ఉన్న కిరాణా షాప్లోనే దొరికేస్తుంది. ఆ వ్యూవర్కే తెలుస్తుంది. యాక్చువల్లీ రైటర్ విజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు కదా భయ్య, రాజమౌళి ఫాదర్. ఆయన లైగర్ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ గారికి కాల్ చేశారంట. బాబు, నువ్వు నెక్స్ట్ టైం సినిమా తీసే ముందు స్క్రిప్ట్ ఏంటో నాకు నరేట్ చేయి, అది తీయాలో తీయొద్దో నేను చెప్తాను నాకున్న అనుభవంతో అని చెప్పాడంట. బట్ పూరి జగన్నాథ్ మనం ఏం కాల్ చేస్తాంలే, మనకు నచ్చిన సినిమా మనం తీద్దామని చెప్పి కాల్ చేయలేదంట. కాల్ చేస్తే బాగుండేదేమో, బట్ ఇట్స్ ఓకే. ఎవరికి ఇష్టం వచ్చినట్టు సినిమాలు తీయొచ్చు కదా, వాళ్ళ డబ్బులు వాళ్ళ ఇష్టం. బట్ డబల్ స్మార్ట్ సినిమా ఎలా అనిపించింది యాజ్ అ వ్యూవర్? ఈ సినిమాలో ఓన్లీ పాజిటివ్ వచ్చేసి రామ్ పోతినేని పర్ఫార్మెన్స్ భయ్య. మిగతా అంతా పిచ్చలైట్. ఈ మధ్యనే స్పిరిచువల్ సీక్వెల్ అనే కాన్సెప్ట్ విన్నాను భయ్య. ఒక ఫిల్మ్ ఉంటది, దాని సీక్వెల్ తీస్తారు. క్యారెక్టర్స్, క్యారెక్టరైజేషన్స్ యాజ్ ఇట్ ఈస్ ఉంటాయి, బట్ సెటప్ డిఫరెంట్ ఉంటుంది. సో ఈ డెఫినేషన్ ప్రకారం డబల్ స్మార్ట్ కూడా స్పిరిచువల్ సీక్వెల్. సో ఈ సినిమా చూసాక నేను స్పిరిచువాలిటీలోకి వెళ్ళాలనుకుంటున్నా. అట్లుంది సినిమా. మనం ఎప్పుడో వినయ్ విదయ రామ సినిమాలో రామ్ చరణ్ క్యారెక్టర్ ట్రైన్ మీద ఎక్కి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తాడు కదా. ఈ సినిమాలో సిమిలర్ సీన్ ఉంటుంది. ఒక లేడీ క్యారెక్టర్ ఉంటుంది, వెరీ ఓల్డ్ లేడీ. హీరో కార్ వేసుకొని వెళ్ళిపోతుంటాడు జుయ్యమని. ఆ కార్ని చేసి చేస్తూ ఉంటుంది ఆ లేడీ ఫుట్ మీద. ఫైనల్లీ ఆ కార్ని అందుకుంటుంది, కార్ మీద ఎక్కేస్తుంది. చాలా డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది అలా. అది చూసి తల బాదుకున్నాను నేను. దగ్గరలో ఉన్న కిరాణా స్టోర్లో దొరికిపోతుంది. డబల్ స్మార్ట్ లో పూరి పాత మూవీస్ అన్ని కనిపిస్తాయి భయ్య. ఒక రొటీన్ అమ్మ సెంటిమెంట్, విలన్ పక్కన ఒక హాట్ వ్యాంప్, అలీ రాడ్ కామెడీ. అండ్ విలన్ ఎంత క్రూయల్ గా ఉంటాడంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని చంపేస్తాడు. లోఫర్ సినిమాలో విలన్ మదర్ని ఏదో చేస్తాడు కదా, ఆ టైప్లో. అండ్ మర్చిపోయే ఆబ్జెక్టిఫికేషన్ ఆఫ్ హీరోయిన్స్. పూరి ఈజ్ అన్అపాలజెటిక్ అబౌట్ ఇట్. అవును, నా హీరోయిన్స్ని ఇలానే చూపిస్తాను, ఇలాంటి సినిమానే తీస్తున్నానని చెప్తాడు. ఫెయిర్ ఎనఫ్. అలాంటివి ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటారు, అలాంటి కామెడీని, అలాంటి ఆబ్జెక్టిఫికేషన్ని. ఇస్మార్ట్ శంకర్ లో మంచి సాంగ్స్ ఉంటాయి. అన్ఫార్చునేట్లీ ఈ సినిమాలో సాంగ్స్ కూడా బ్యాడ్ గా ఉన్నాయి. యూజువల్లీ రోలింగ్ టైటిల్స్ వచ్చేదాకా ఆగుతాను భయ్య, కానీ ఈ సినిమాకి అవి వచ్చేదాకా కూడా ఆగలేదు. బయటకు వచ్చేసాను నేను. ఆ రేంజ్ లో ఉంది సినిమా. మెమరీ ట్రాన్స్ఫర్ అంటారు. యాక్చువల్లీ పూరి జగన్నాథ్ గారికి మెమరీ ట్రాన్స్ఫర్ అవసరం. ఆయన పాత బ్రెయిన్ తీసుకొచ్చి రిప్లేస్ చేయాలి. దట్స్ ద నీడ్ ఆఫ్ ద అవర్. ఎనీవే, నేను తెలుగు సినిమాలు బ్రతకాలని కోరుకునే మనిషిని. సో నాకు నచ్చకపోయిన సినిమా మీకు నచ్చాలని కోరుకుంటున్నా. మీకు సినిమా నచ్చొచ్చు కూడా, కానీ దానికి సినిమా చూడాలి. మీరు చూసి మీరే డిసైడ్ అవ్వండి, ఇది డబల్ హెడ్ఏకా లేకపోతే డబల్ బొనాన్జానా అని. ఈ సినిమాకి మినిమం 1500 crores రావాలని కోరుకుంటున్నాను భయ్య. వస్తే హ్యాపీ, ఎందుకంటే చాలా కష్టపడి తీస్తారు కదా సినిమాని. చాలా మంది ఇన్వాల్వ్ అవుతారు. వాళ్ళ భవిష్యత్ ఏంటి సినిమా ఫ్లాప్ అవుతే, డబ్బులు రాపోతే? ఫిల్మ్ మేకింగ్ కమ్యూనిటీ, ప్రొడక్షన్ హౌసెస్, హీరోస్, ఇంకా ప్రొడ్యూసర్స్కి అండ్ డైరెక్టర్స్కి నాదొకటే విన్నపం. మీకు తెలుసు కదా, చాలామంది లైఫ్ డిపెండ్ అయి ఉంటాయి మూవీ సక్సెస్ మీద. సో కొంచెం జాగ్రత్తగా తీయొచ్చు కదా, శ్రద్ధతో తీయొచ్చు కదా సినిమాలని. సక్సెస్ రేషియో చాలా తక్కువ ఉంటుంది ఫిల్మ్ ఇండస్ట్రీలో అని చెప్పి నేనింతే సినిమాలో ఒక ప్రొడ్యూసర్ క్యారెక్టర్ చెప్తూ ఉంటుంది. సో అలాంటప్పుడు ముందు వెనుక ఆలోచించి తీయాలి సినిమాని. రే ఏంట్రా నువ్వు రివ్యూ చెప్పకుండా ఏదేదో వాగుతావు? సరే, టైం అండ్ అగైన్ ప్రూవ్ అవుతూనే వస్తుంది. సినిమా జనాలు చూడాలి అనుకుంటే చూస్తారు. వర్డ్ ఆఫ్ మౌత్ చాలా ఇంపార్టెంట్. రివ్యూవర్స్కి నచ్చినంత మాత్రాన సినిమా షెడ్కి వెళ్ళిపోదు. సో సినిమా వాళ్ళ వల్ల దొబ్బింది, వీళ్ళ వల్ల దొబ్బింది అని చెప్పి సిల్లీ ఎక్స్క్యూజెస్ ఇవ్వకండి. జనాలు చాలా ఇంటెలిజెంట్, వాళ్ళకి చూడాలనిపిస్తే చూస్తారు. నో బడీ కెన్ స్టాప్ దెమ్. సరే, టమాటోలు ఇచ్చేసి ఆపే ఇక్కడికి. సరే, ఈ సినిమాకి 11 tomatoes అవుట్ ఆఫ్ 5 tomatoes ఇస్తాను భయ్య. ఈ సినిమా కూడా 1500 crores కలెక్ట్ చేయాలి. నాకు నచ్చకపోయినా 1500 crores కలెక్ట్ చేసింది చూసావా అని చెప్పి మీరు వచ్చి కామెంట్ చేయాలి నా వీడియో కింద. ఐఎమ్ వెయిటింగ్. సరే గాయ్స్, తంగాల్ అనే సినిమా వచ్చింది తమిళ్ది, విక్రమ్ గారిది. తెలుగులో డబ్ అయింది. ఆ సినిమా నేను చూడలేదు, చూస్తాను. బట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ 35 అని ఒక సినిమా ఉంది భయ్య, విశ్వదేవ్ అండ్ నివేతా థామస్ది. ప్రియదర్శి గారు కూడా ఉన్నారు ఆ సినిమాలో. సో ఆ సినిమా యాక్చువల్లీ ఈరోజు రిలీజ్ అవ్వాల్సింది, బట్ ఇట్ గాట్ పోస్ట్పోన్డ్. సెప్టెంబర్లో రిలీజ్ అవుతుందంట. సో జస్ట్ ఆ ఇన్ఫర్మేషన్ పాస్ చేద్దాం అనుకున్నాను. సో జస్ట్ ఇన్ కేస్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్. సారీ, ఇండిపెండెన్స్ డే విషెస్ చెప్పడం మర్చిపోయాను. హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు వన్ అండ్ ఆల్. జై హింద్.